ఫ్రెండ్స్, వైసీపీ 12 మంది ఎమ్మెల్యేల అరెస్టు, తీవ్ర టెన్షన్లో జగన్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు 12 మంది అనుచరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై దాడి చేసి తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు. అయితే ఈ పిల్లుపై విచారణ చేపట్టిన పెద్దిరెడ్డితో పాటు తంబంపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో సహా 12 మంది నోటీసులు జారీ చేసింది. వారం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులపై రిపోర్టును సమర్పించాలని అన్నమయ్య ఎస్పీని సైతం ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో మాజీ జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతికి పాల్పడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి కుటుంబాలపై దాడి చేశారు. గంజాయి, రౌడీ ముఠాలను ప్రేరేపించి దాడులకు పాల్పడ్డారు. తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రెచ్చిపోయారు. పోలీసుల ద్వారా బాధితులపైన తప్పుడు కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. పెద్దిరెడ్డి దుర్మార్గపు చర్యలను ఈ రోజు న్యాయస్థానం ముందు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది. పెద్దిరెడ్డి పతనానికి హైకోర్టు ఇచ్చిన నోటీసులు పునాదులు కాబోతున్నాయి. పెద్దిరెడ్డి చేసిన అఘాయిత్యాలకు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.